సత్యసాయి జిల్లా కదిరినందు దళిత రణబేరి ఈ నెల 24 బుధవారము మరి విజయవాడ ధర్నా చౌక్ అందు బలహీన వర్గాల పైన మరి ముఖ్యంగా దళితుల పైన జరుగుతున్నటువంటి హత్యలు అత్యాచారాలకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులంతా పాల్గొని ఈ అరాచక పాలనలకు సమర్గీతం పాడాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే 9 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హత్యలు అత్యాచారాలకు మరి నిత్య కృత్యమైపోతా ఉన్నాయి. మరి ఇంతకు ముందు గోవింద్ గారు చెప్పినట్లు మరి జనాలిలో కలిగిన యువకులను పోలీసులు పట్ల పగులే మరి బూట్ల కాళ్ళు తొక్కుని పట్టి మరి కొట్టడం జరిగింది. మరి జగన్ గవర్నమెంట్ లో మరి డాక్టర్ సుధాకర్ గాని మరి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేశారు. మరి ఈ పార్టీలకు ఓట్ చేస్తున్నటువంటి బహుజనులారా ఒకసారి ఆలోచించండి. ఈ అరాచక పెత్తందారుల రెడ్డి కమ్మ పార్టీలకు శక్తి చెప్పనంత వరకు మన పైన అన్యాయము మనల్ని నిత్యము హత్యలు అత్యాచారాలకు గురి చేసి నయవంచన చేస్తా ఉంటారు. మరి బాబిరెడ్డిపల్లిలో రామగిరి మండలంలో మరి కుర్వ లింగమైన బీచీని చంపేశారు. మరి ఇంతవరకు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఏం జరిగింది అని చెప్పేసి మరి పట్టించుకున్న పాపాను పోలే. మరి ఏడుగురాలపల్లిలో మరి ఒక మహిళను సామాజిక అత్యాచారం చేస్తే మరి పట్టించుకున్న పాపాన ఈ పాలకులు పోలే. దీనికి వ్యతిరేకంగా మరి విజయవాడలో ఈ నెల 24వ తేదీ మరి దళిత రణబేరి జరుగుతా ఉంది. దానికి మనమంతా పాల్గొని ఈ పాలక వర్గాలకు నిజంగానే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రులు